ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ నా వందనాలు. బాగున్నారా? మీ యొక్క ప్రేమను బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఈ టీవీ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని కృప పొందిన ఒక సంఘాన్ని గురించి మీకు తెలియపరచాలనుకుంటున్నా. దేవుని కృప పొందిన మాసిదోనియా సంఘం. దేవునికే మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే అక్కడ చూడండి, ఈ సంఘం గురించి చక్కగా రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘంలోకి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వర్తమానం ద్వారా మందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సహోదరులారా, మాసిదోనియా సంఘాన్ని గురించి మీకు తెలియపరుచున్నా ఉంటున్నా. మాసిదోనియా సంఘం దేవుని కృపకు పాత్రులుగా ఆ సంఘాన్ని దేవుడు నియమించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘంలో వాళ్ళందరూ కూడా దేవుని కృప పొందుకున్నారు. కృప అంటే అర్హత లేని వారికి, మరి యోగ్యత లేని వారికి యోగ్యత పొందుకోవటం, అర్హత పొందుకుంటే కృప. ఉదాహరణకి ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు సింహాసనం ఎక్కించి తన ఎడల కృప చూపించాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాసిదోనియా సంఘానికి దేవుడిచ్చిన కృప, ఇందులో ఒక 7 పాయింట్స్ నేర్చుకుందాం. మొదటిగా చూసినట్లయితే వీళ్ళు దేవుని కృప పొందుకున్నవాడు. ఎవరికి కృప వస్తుంది అంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కృపకు అర్హులు అవ్వాలంటే మరి ఇక్కడ 1000 తరాల వరకు కాబట్టి తానే దేవుడనియు స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు కృప చూపేవాడు. చూడండి, ఎవరిని? దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, అప్పుడు 1000 తరాల వరకు కూడా కృపిస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మరి దేవుని కృప పొందుకుంటున్నావా? దావీదు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోనుకి నా కృపను ఇస్తాను. చూడండి ఎంత కృప అంటే. మరి ఒకసారి పౌలు అంటాడు, అయ్యా నేను బలహీనుడును, నా శరీరంలో వ్యాధి ఉంది, నా కంటి జబ్బు ఉంది, కడుపు జబ్బు ఉందంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలు. 2 కొరింథీ 12:9 అంటాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనత ఎందు నేను బలపరిచేవాడని చెప్తున్నాడు. దేవుని కృప పొందుకోవాలంటే ఆయన ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం. ప్రేమించేవాళ్ళు ఆయన చెప్పినట్టు వింటారు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా దేవుని స్తుతిస్తావు. కాబట్టి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరానికి నడుస్తున్నావా? మాసిదోనియా సంఘం దేవుని కృప పొందుకోగలిగింది. ఈరోజు నువ్వు దేవుని కృపను పొందుకుంటే తప్పకుండా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 1000 తరాల వరకు కూడా కృప చూపిస్తాడు. ఈ కృప రావాలంటే ఈ మాసిదోనియా సంఘం దేవుడు మరి పౌలుకు చూపించాడు. ఒకసారి మరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 9వ వచనంలో మాసిదోనియా దేశస్థుడు ఒక వ్యక్తి పౌలు దగ్గరికి వచ్చి, దర్శనములు అయ్యా ఏమంటున్నాడంటే, మీరు మా దేశానికి రండి, మా ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. అంటే దర్శనములో అదిగో నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అది అంటే దేవుడు అతనికి చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న సోదరుడా, అది ఏదైనా సరే దేవుడు చూపించాడంటే సక్సెస్ అవుతావు. ఒక వివాహమైనా, ఒక ఇళ్ళైనా, ఒక పెళ్ళి, ఒక తర్వాత ఒక మరి ఏదైనా సరే ఒక సమస్య, ప్రతిదీ విడుదల పొందాలన్న దేవుడు చూపించాలి. ఒక సంఘాన్ని నడపాలన్న. ఈరోజు చాలామంది పిలుపు లేకుండా దేవుడు మరి మమ్మల్ని అక్కడ సేవ చేయమన్నారు అనుకుంటారు, లేకపోతే తన సొంత ఆలోచనలతో సేవ చేయడానికి ముందుకెళ్తారు. దేవుడు కనుక నిన్ను పిలిస్తే ఎడారిలో ఉన్న వాడుకుంటాడు, అడవిలో ఉన్న వాడుకుంటాడు, ఎక్కడున్నా ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే దేవుడిని ఏర్పరచుకున్నాడు కాబట్టి. క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ పౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు.
అందుకే అనేక సంఘాలు ఆయన కట్టి ఇక్కడ ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఆయన చెప్తుంది ఏంటంటే, ఈ మాసిదోనియా సంఘం చాలా సంఘాలు వెళ్ళాను కానీ ఈ సంఘం దేవుని కృప పొందుకున్నారు. వీళ్ళు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని కృప పొందుకోవాలి. ఆమేన్. ఆయన కృప ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. ఆయన కృప ఉంటే ఏదైనా జయించగలం. ఆయన కృప ఉంటే ఏదైనా చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని కృపకు నువ్వు పాత్రులు అవుతున్నావా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప మనల్ని వెంబడించును గాక. రెండవదిగా చూసినట్లయితే ఈ మాసిదోనియా సంఘం ఈ 8:2 ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాసిదోనియా సంఘం శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో సంతోషపడ్డారు. ఈరోజు మనకు సంతోషం వస్తుంది. దేనికి వస్తుంది? మన పిల్లలకి ఏదో ఉద్యోగాలు వస్తే సంతోషం వస్తుంది, లేకపోతే మన పిల్లల పెళ్ళిళ్ళు అయితే సంతోషం వస్తుంది, మనకి ఏదైనా ఒక విదేశాలు ధనం సంపాదించుకుంటే సంతోషం వస్తుంది. కానీ సంతోషం వీళ్ళు శ్రమలో కూడా సంతోషపడ్డారు. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, నిజమైన క్రైస్తవులు మరి దేవుని వాక్యంలో ఉంటే మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమను. కానీ మనకి ఎవరైనా తిట్టినప్పుడు దూషించినప్పుడు సంతోషం రాదు. ఎందుకు వస్తుంది? వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అవ్వాలి, వాళ్ళు ఏదో నాశనం అయిపోవాలో, వాళ్ళు పాడైపోవాలో అని దుమ్మెత్తిపోతారు కొంతమంది. కానీ ఇక్కడ మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళలో ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు సంతోషపడుతున్నారు. ఎలాంటి శ్రమలట? వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా. మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది గమనించినట్లయితే యోబు జీవితంలో శ్రమ వచ్చింది, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోతే ఏ తల్లిదండ్రులు అయినా నా పిల్లలు చనిపోయారు ఎంత గొప్ప దేవుడు అంటారా? ఇంకా దేవుని దూషిస్తారు. అసలు దేవుడు ఉంటే నా పిల్లలకి ఎందుకని. మా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు భార్యను బాగా చూసుకుంటే ఆ భార్య వెళ్ళిపోదుగా. ఒక ఆమె చనిపోయింది, తర్వాత ఒక ఆమె జీవితంలో ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటాడు దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? అసలు దేవుడొద్దని దేవుని ప్రక్కన పెట్టేశారు. కారణం ఏంటి? అతను లోపం పెట్టుకొని అతను భార్యను ప్రేమించకుండా అతను కుటుంబాన్ని మరి భార్యని ద్వేషించి దేవుడు నన్ను పట్టించుకోవట్లా, నేను దేవుడు నాకు అక్కర్లా అని దేవుని వదిలేసేసారు. చూడండి ఎలా ఉన్నారు కొంతమంది. దేవుని మీద నేరారోపణ. ఇక్కడ 10 మంది పిల్లలు చచ్చిపోతే యోబు గ్రంథం 1:20 అంటాడు, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని ఆయన నామానికే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ఎంత నిరీక్షణ అండి. ఆయన సాతాను అనేక రకాలు శోధించితే దేవుడు కూడా అతను పరీక్షించితే నా భక్తుడు యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన చెడుతను విసర్జించిన వాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. నా కుమారుడు అలా చేయడు. సాతాను అంటాడు ఊరికినే అతన్ని నమ్ముకున్నాడా? ధనమిచ్చావు, పిల్లల్నిచ్చావు, ఆస్తి ఐశ్వర్యం ఉంది, ఇంకే ఆయనకే నొప్పి. అయినా సరే ఎన్ని పోయినా నన్ను స్తుతిస్తాడని. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు. సాతాను అంటాడు, దేవుడు అన్నాడు చూసావా నిర్దాక్షిణ్యంగా నా కుమారుడు నువ్వు ఇలా చేయాలని చూస్తే, పాడు చేయాలని చూస్తావంటే. ఈ దుష్టుడు అంటే సాతాను అంటాడు ఆయనకేం నొప్పి? ఆయన శరీరం బాగానే ఉంది కదా, పిల్లలు చనిపోతే ఆయన శరీరాన్ని మొత్తితే అప్పుడు నిజమైన భక్తి తెలిసింది అన్నారు. అరికాలు మొదలుకొన్నడి నెత్తి వరకు కురుపులు, భయంకరమైన పుళ్ళు, ఎముకలు నొప్పి ఇలా కలగజేసినప్పుడు కూడా దేవుని స్తుతించాడు. కానీ ఎక్కడ దేవుడు ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి, దేవుడు లేదేది అనలా. భార్య వచ్చి అంటుంది ఎందుకయ్యా దేవుడు అన్న. దేవుడు ఏం చేశాడు? పిల్లలు చనిపోయారు, అన్ని పోయినాయి, ఆస్తి పోయింది, ఇక నువ్వు కూడా చావు అంటుంది. స్త్రీ బలహీనమైన ఘటన కాదు. అయినా యోబు మాత్రం దేవుని స్తుతించాడు. అంటే అతను వచ్చిన శ్రమలలో దేవుని మహిమపరిచారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది క్రైస్తవుడైనందుకు నిజంగా ఆ బాధ అనుభవించి దానిని బట్టి దేవుని మహిమపరచాలి. క్రైస్తవులకు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఎన్నదగినవి కావు. క్రైస్తవులంగా మనం ఇక్కడ చనిపోతే అక్కడ కనుదెరుస్తాం. ఒక నిరీక్షణ నాకు పరలోకం ఉందని. కాబట్టి ఈ శ్రమలలో ఈ యొక్క మాసిదోనియా సంఘం కూడా శ్రమలలో ఏం చేస్తున్నారంటే అత్యధికముగా సంతోషిస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు సంతోషం కొదువైందా? అయితే దేవుని దగ్గరికి రా.
సంతోషం ఇచ్చేది ఆయనండి, సమాధానం ఇచ్చేది ఆయన. ఈరోజు చాలామంది జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతున్నారు. భార్యాభర్తల మధ్య సంతోషం ఉండట్లా, అన్నదమ్ముల మధ్య సంతోషం కొదువైపోతుంది. కారణం ఏంటి? ఐక్యత లోపించింది. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తే సంతోషం, చాలామంది అనుకుంటారు సంతోషంగా ఉండటానికి కొంతమంది పిక్నిక్ వెళ్తేనో, లేకపోతే ఏ సినిమాకాలు వెళ్తేనో, లేకపోతే ఇంకోగా ఇతరితర ప్రాంతాలకు వెళ్తే సంతోషం అనుకుంటున్నారు. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? దేవుని సన్నిధిలో మనకి సంతోషం ఉంది. ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఉంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరుడా, ఏ విషయంలో సంతోషాన్ని కోల్పోయావు? ఆర్థిక పరిస్థితుల, అవమానాల, సమస్యల, వేదనల, ఇవన్నీ ఎన్నదగినవిగా గుర్తుపెట్టుకో. సంతోషాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. ఏ షాపింగ్ మాల్లో సంతోషం రాదు, ఏ కిరాణా కొట్టుకెళ్ళో నాకు సంతోషంగా ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేరు. సంతోషం ఇచ్చేది దేవుడు మాత్రమే అని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూసినట్లయితే వారు అత్యధికంగా సంతోషించారు. మూడవ పాయింట్ 8వ అధ్యాయం 2వ వచనంలోనే, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. 3వ పాయింట్లో ఉంది, నిరుపేదలు అయినా సరే దాతృత్వం కలిగి వారు ఉన్నారు. ఈరోజు చాలామంది దాతృత్వం లేదు, పిసినార్తనం చేసేవాడు ఉన్నారు. లూకాసు సువార్త 21వ అధ్యాయం, బీద విధవరాలు తనకున్న ఈ 2 కాసులు, ఇంటికి వెళ్ళాలన్నా ఆ డబ్బులతోనే వెళ్ళాలి, ఆమె తినాలన్నా ఆ డబ్బే, ఇంకా అక్కడికి ఛార్జెస్కి అన్నీ అవే. కానీ ఆమె నిరుపేదరాలు. పేదలు వేరు, నిరుపేదలు వేరు, అది గుర్తుపెట్టుకోవాలి. పేదరికం కంటే ఇంకా నిరుపేదలు, తినటానికి తిండి కూడా లేని పరిస్థితి. అలాంటి పొజిషన్లో ఉన్న ఈ మాసిదోనియా సంఘంలో ఈ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? నిరుపేదలైనను దాతృత్వం. అందుకే వాక్యంలో ఉంది, నీ ఆహారం నేల మీదే, ఒకరోజు దేవుడు నీకు అది ఫలితం ఇస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఒక దాతృత్వం ఎప్పుడు కలిగి ఉంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఈ మాసిదోనియా సంఘం నిరుపేదలైనను దాతృత్వం కలిగి జీవించారు. క్రైస్తవ సోదరుడా, నీవు కూడా అలాంటి హృదయం నువ్వు కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 1:27లో కూడా ఏమనుంది? నిజమైన భక్తి చేసేవాడు, నిజమైన భక్తి దిక్కులేని వాళ్ళను, ఇదవరాండ్రను, అనాథులను ఆదరించాలి. అప్పుడే నిజమైన భక్తి చేస్తున్నాం. అప్పుడే నీకు యొక్క దాతృత్వం కలిగిన హృదయం. మదర్ తెరీసా మన ఎగ్జాంపుల్. వాక్యం వింటున్న సోదరుడు దయచేసి శ్రద్ధగా వినండి. ఈ మదర్ తెరీసా అనేక మంది నిరుపేదలను చేర్చుకుంది, అనేక మందికి తల్లి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇవి శాశ్వతం అనుకుంటారు చాలామంది. ఈ లోకం శాశ్వతం, ఈ ధనం శాశ్వతం, ఈ ఐశ్వర్య శాశ్వతం, ఈ భోగభాగ్యాలు శాశ్వతం అనుకుంటా. ఏది శాశ్వతంగా అది గుర్తుపెట్టుకో. ది అలెగ్జాండర్ గ్రేట్ చక్రవర్తి రాజ్యాలను జయించాడు, ఎంతో ధనం కూడబెట్టుకున్నాడు, రత్నాలు, ముత్యాలు, ధనం ఎన్నో సంపాదించాడు. తన ధనాగారంలో ఈ డబ్బంతా దాచిపెట్టాడు. కానీ ఒకరోజు ఒక దోమ, చిన్న దోమ ఆ బుగ్గ మీద కుట్టింది. కానీ ఎంతమంది వైద్యులు వచ్చారు, ఏ వైద్యుడు కూడా ఈ వ్యాధికి మందు కనిపెట్టలేకపోయారు. రోజు రోజు ఆరోగ్యం క్షీణించిపోతుంది. అలెగ్జాండర్ గ్రేట్ చక్రవర్తి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఏమన్నా తెలుసా? దయచేసి వినండి వైద్యులారా, నేను చనిపోయినప్పుడు ఈ శవపేటికను వైద్యులు మాత్రమే మోయాలని ఒక షరతు. రెండవది ఏమన్నారంటే, ఈ యొక్క శవపేటికకు, సమాధి పెట్టికు రంధ్రాలు చేసి నా చేతులు వేలాడదీయమన్నాడు. మూడవదిగా నేను సంపాదించిన రత్నాలు, ముత్యాలు, ధనం ఇదంతా ధనాగారం ఉన్నవన్నీ చల్లుకుంటూ వెళ్ళమన్నాడు. కారణం ఏంటి? ఎందుకో తెలుసా? ఈ ధనము నేను తీసుకెళ్ళట్లేదు అంటే ఈ శవపేటకను ఎందుకు మోయమన్నారంటే, ఇంతమంది వైద్యులు ఉన్నారు, ఏ ఒక్కరు నా యొక్క బలహీనతకు, నా వ్యాధికి మందు కనిపెట్టలేకపోయారు, నన్ను బాగు చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళే మోయాలి. రెండవదిగా చేతులు వేలాడదీయమంటానికి కారణం ఏంటంటే, చూడండి ఇంత సంపాదించాను నేను ఏం తీసుకెళ్ళట్లేదన్నాడు. మూడవది, ఇంత సంపాదించాన్ని దాచిపెట్టాను కానీ అంతకుముందు ఎవరికి అవి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అన్నాడు అవి చల్లుకుంటూ వెళ్ళండి. కొంతమంది పేదలకన్నా ఉపయోగపడతాయి కదా, కొంతమంది జనం బ్రతుకుతారు కదా. అంటే బ్రతుకున్నంతసేపు ఈ ధనం దాచుకున్న ఉపయోగం ఉందా? వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు నీ దగ్గర ఉన్నప్పుడే ఇతరులకు ఖర్చు పెట్టు, నేర్చుకో. బీదలను ఆదరించు, దిక్కులేని వాళ్ళను, అనాథలను చేర్చుకో.
ఈరోజు ఎలా ఉన్నారంటే డబ్బున్న వాళ్ళు వీళ్ళు ఇంకా కూడబెట్టాలని చూస్తున్నారు, కానీ ఈ డబ్బు సంపాదించుకొని ఇంకా వీళ్ళు గొప్పవాళ్ళని చూస్తున్నారు, కానీ కనీస ఆపదలో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని కనికరిద్దామని లేదు. బైబిల్ గ్రంథంలో కొర్నేలి అని ఒక వ్యక్తి ఉన్నాడు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. ఈ కొర్నేలి ధర్మ కార్యాలు చేసి దేవుని సన్నిధిలో బహుగా ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు దేవుని దూత ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. కొర్నేలి, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని చెప్తున్నారు. ఈరోజు నువ్వు చేసే ధర్మకార్యాలు దేవుని దృష్టిలో ఉంటాయి. ఎందుకంటే ఒకరోజు దేవుడు అడుగుతాడు, నేను ఆకలిగా ఉన్నాను, భోజనం పెట్టారా? దప్పికొన్నాను, దాహానికి నీళ్ళు ఇచ్చారా? వస్త్రహీనుడైన అన్నాడు, నాకు బట్టలు ఇచ్చారా? నన్ను పరామర్శించడానికి వచ్చారా? సరసాలో ఉన్నప్పుడు, రోగినైనప్పుడు అంటాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు అడక్క మునిపే నీ జీవితంలో ఒక మార్పు రావాలి. దాతృత్వం అనేది నీలో ఉండునుగాక. ఈ మాసిదోనియ సంఘం చూసినట్లయితే దేవునికి మహిమ, నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించిందంట. ప్రభువుకే మహిమ కలుగునుగాక. అదే అధ్యాయము 8వ అధ్యాయం 3వ వచనములో, తర్వాత ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలను పాలు పొందు విషయంలోను మనపూర్వక మమ్మల్ని వేడుకొనొచ్చు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 4వది చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఈ మాసిదోనియ సంఘం వాడి దేవుని పరిచర్య చేసేటప్పుడు ఇష్టపూర్తిగా చేశారట. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నువ్వు దేవుని మందిరంకి వెళుతున్నావు, నువ్వు చేసే పని దేవుని పని ఇష్టపూర్తిగా చేయాలి. కొంతమంది సనుక్కుంటూ గొనుక్కుంటూ మేమే చేయాలా, అన్నిటికీ మేమేనా, ఇంకెవరు లేరు అనుకునే వాళ్ళు ఉన్నారు. నీ చేతనైతే ఇష్టంగా చేయి దేవుని పని, సనుక్కుంటే గొనుక్కుంటూ చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు సనిగి గొనిగి అరణ్యములు రాలిపోయారు. కాబట్టి దేవుని మందిరంలో పని ఏదైనా ఇష్టపూర్తిగా చేయి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఇష్టపూర్తిగా చేస్తున్నావా? ఇష్టంగా చేయగాని కష్టంగా చేయొద్దు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమూయేలు ఏలి దగ్గర పరిచర్య చేసి గొప్ప ప్రవక్త అయ్యాడు, రాజులను అభిషేకించే స్థితికి వెళ్ళాడు. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు, నమ్మకంగా పరిచర్య చేసి ఏలియా కంటే ఎలీషా ఎక్కువ అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దగ్గర యెహోషువ పరిచర్య చేశాడు. మోషే చేతుల మీద నీళ్లు పోసిన యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు. మోషే వెళ్ళలేని కానాను యెహోషువ వెళ్ళగలిగారు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా ఈ పరిచర్య చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభు అందుకన్నాడు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఒక మాదిరి మనకు చూపించాడు కనుక వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు నువ్వు దేవుని కొరకు ఈ పరిచర్య చేయడానికి ముందుకు సాగుతావా? తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది పరిచర్య చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ చాలామంది పరిచర్య చేయలేరు. నాలుగో పాయింట్కి చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 8:5లో వారు ఇంకా ఎలా చేస్తారట? దేవునికి మహిమ. మరి 5వ పాయింట్ చూడండి. ఇక్కడ 5వ పాయింట్లో వాళ్ళు మనస్ఫూర్తిగా తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతలు తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చినాను. ఎంత అద్భుతం! సామర్థ్యం కొలది కాదు, సామర్థ్యానికి మించి ఇచ్చారు. కొంచెంగా ఇత్తువాడు కొంచెంగా పంట కోయను, విస్తారముగా విత్తి విస్తారమైన పంట. అసలు వాళ్ళే పేదలు, వాళ్ళ దగ్గర ఉందనుకో 100 రూపాయలు, కానీ ఇంకొక 100 రూపాయలు బయట తెచ్చేనా 200 ఇచ్చే అంత సామర్థ్యత మించి ఇచ్చారట. ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చుట్లో ఉన్న ఆశీర్వాదం చూస్తున్నావా? క్రైస్తవ బిడలారా ఏమంటున్నారు? నాకు ఇచ్చి నన్ను శోధించమన్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే 8-9 చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడి వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును. పైన 7వ వచనంలో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములు నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ఆమేన్. వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు ఇచ్చేది ఉత్సాహముగా ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వెదజల్లి ఆశీర్వాదం పొందారట. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సనుక్కొనవద్దు, గొనుక్కోవద్దు. దేవుని కొరకు ఉత్సాహం ఇవ్వటం నేర్చుకో క్రైస్తవ సోదరుడా. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నేను దేవుని కొరకు ఇస్తున్నానా లేదా? ఎందుకంటే కోల్గేట్ పేస్ట్, టూత్పేస్ట్ ఇది చాలామంది ఇళ్లలో ఉంటుంది ఈరోజు. ఆ కోల్గేట్ పేస్ట్ ఆయన ఫస్ట్ దేవుని కొరకు ఆయన అంటే ఆయన ఎలా దీవించబడ్డాడు అనేది మీ ముందు ఉంచుతాను. ఈరోజు కోల్గేట్ పేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇతను ఒకప్పుడు తన వ్యాపారంలో చాలా లాస్ అయిపోతున్నాడు, ప్రతి అనుక్షణము లాస్ అయిపోతున్నాడు. ఒక వ్యక్తి చెప్పారు, సోదరుడా, నువ్వు ప్రభువు నమ్ముకొని దేవుని ఆజ్ఞ అనుసరించి దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన ప్రభువు నమ్మాడు, తర్వాత మారు మనసు పొందాడు, చక్కగా దేవుని పరిచయం ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, మరి నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఇవ్వు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మొదటిగా కొంచెం భాగం 10వ భాగం తీయటం మొదలుపెట్టాడు. 10వ భాగం కొంచెం దాంట్లోనే ఆ పొడిగా తయారు చేసి అప్పుడు కోల్గేట్ పౌడర్గా అమ్మేవాడు. దాంట్లో 10వ భాగం తీశాడు, దేవుడి ఆశీర్వాదం చూశాడు. 20వ భాగం 30, 40, 50, 60, 70, 80, 90 వరకు వెళ్ళాడు. ఈసారి దేవునికి 90% ఇచ్చాడు, 10% అతను తీసుకుని అతను ఆశీర్వదించబడ్డాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్ తెలియని వాళ్ళు లేరు. అతను ఉత్సాహంగా దేవుని కొరకు ఇచ్చారు, దేవుడు అతను హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మనం నేర్చుకోవాలండి, దేవుని పని కొరకు దేవుని కొరకు వెదజల్లటం నేర్చుకో, తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. నువ్వు దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా జీవించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి 5వదిగా చూసినట్లయితే తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యానికి మించి ఎక్కువగా వారు ఇచ్చారట. 6వదిగా 2 కొరింథీ పత్రిక 8:5 చూడండి, అక్కడ ఏమనుంది? 2 కొరింథీ 8:5 ఇదియుగాక మొదట ప్రభునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిది. ప్రభువుకే మహిమ కలుగును గాక. అంటే దేవుని చిత్తం నెరవేర్చారు, దైవజన అవసరతలు కూడా తీర్చేవారిగా, అక్కర్లు తీర్చేవారిగా, దైవజనులకి వారికి అప్పగించుకునేవారిగా, అంటే లోబడే విధానం నేర్చుకున్నారు. క్రైస్తవ బిడ్డలారా, అంటే ఏ విషయంలో దైవజన్ దగ్గర లోబడ, మొదటిగా దేవునికి లోబడటం, దేవునికి తమ జీవితాలు అప్పగించుకోవటం, సమర్పించుకోవటం, తర్వాత దైవ సేవకుల దగ్గర. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు అలా జీవిస్తున్నావా? ఒకవేళ అలా లేకపోతే ఈరోజే తీర్మానం చేసుకో. క్రైస్తవ సోదరుడా, దేవునితోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మన జీవితాలను సమర్పించుకునే వారిగా ఉండాలి, మన హృదయాలను సమర్పించుకునే వారిగా ఉండాలి, మన జీవితాలు సమర్పించుకునే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చివరిగా చూసుకున్నట్లయితే మరి ప్రైజ్ ది లార్డ్ 7వ పాయింట్గా చూడండి, ఆ రోమాపత్రిక 15:26 రోమాపత్రిక 15:26 ఏమనుంది? ఇక పరిశుద్ధులైన బీదల కొరకు వారు సహాయం చేసే మనస్సు. రోమాపత్రిక తీసారా? చదవండి. ఏలయనగా పరిశుద్ధుల్లో పేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడేది. హల్లెలూయా. చూడండి, వీళ్ళు యెరూషలేములో బీదలైన పరిశుద్ధుల కొరకు ఈ మాసిదోనియా వారు, అకయ వారు కలిసి కొంత సొమ్ము వాళ్ళ కొరకు సందాలు పోగు చేసి, అరే పలానా యెరూషలేములు బీదలు, వీళ్ళు బేదలే, ఈ మాసిదోనియా సంఘం నిరుపేదలు అయినా సరే యెరూషలేములో ఉన్న బేదల కొరకు వీళ్ళు సహాయం చేయటం నేర్చుకున్నారు. కొంతమంది ఏమంటారు, మేమే బేదలం అండి, మేమే ఇస్తాం వాళ్ళకి, మా దగ్గర ఏముందంటారు. కానీ వీరు బేదలైనా వేరే సంఘములు యెరూషలేములో ఉన్న వారి కొరకు కొంత సందా పోగు చేసి ఇస్తున్నారు. క్రైస్తవ బిడ్డలారా, చూడండి వాళ్ళు ఎంత మనసు, మంచి మనసు. అందుకే ఈ సంఘాన్ని, ఈ మాసిదోనియా సంఘం గురించి అపోస్తులైన పౌలు ఇంతగా గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి సోదరుడా, ఏదో మందిరానికి వెళ్తున్నాను, ఏదో వెళ్ళాం కాదు, నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉండాలి, మీ సంఘం గురించి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. కొన్ని సంఘాలు గలిబిలి గజిబిజి, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్లు, వేరే వ్యక్తి డెవలప్ అవుతుంది ఓర్చుకోలేరు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? అధికారాలు కావాలి సంఘాల్లో. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, మేం చెప్పినట్టు వినాలి సేవకులు అనేవాడు. కొంతమంది సంఘాలు పెద్దల పెత్తనాలు చేయాలి, మాకు అధికారం కావాలి, మేము చెప్పినట్టు వినాలి, అంతేగాని దేవుని దగ్గర లోబడదాం, దైవికంగా జీవిద్దాం, దైవభక్తితో ఉందామన్న మనసు ఉండదు.
కాబట్టి వాక్యం విన్న ప్రియ సోదరుల సోదరి 7 పాయింట్ మీ ముందు పెట్టిన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ 7 పాయింట్ నీలో ఉన్నాయా లేవా? మొదటిది, మాసిదోనియ సంఘం దేవుని వల్ల కృప పొందిన సంఘం. రెండవదిగా చూసినట్టయితే శ్రమలలో వారు కలిగిన శ్రమలలో బహుగా సంతోషించారు. మూడవదిగా చూసినట్లయితే నిరుపేదలైనను దాతృత్వం కలిగి విస్తరింపజేశారు, వెదజల్లారు. నాలుగవదిగా మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఐదవదిగా వారి సామర్థ్యం కొలది కాక సామర్థ్యానికి మించి దేవుని కొరకు ఇచ్చారు. ఆరవదిగా తాము దేవునికి సేవకులకు అప్పచెప్పుకున్నారు, మనస్ఫూర్తిగా సమర్పించుకున్నారు, అలాగే వారి అక్కర్లు తీర్చారు. మరి 7వదిగా బీదలైన యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కొరకు కొంత సందాలు పోగు చేసి వాళ్ళకి ఇచ్చారు. అటువంటి మంచి మనసు కలిగిన మాసిదోనియ సంఘం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, నాది పలానా సంఘం అంటాం. కానీ పలానా సంఘం అనేది కాదు కావాల్సింది. ముఖ్యంగా ఎంతవరకు నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, ఎంతవరకు భక్తిగా జీవిస్తున్నా, ఎంతవరకు యథార్థంగా ఉన్నా, అది నీలో కావాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, ఒకవేళ నీలో ఇలాంటి హృదయం లేకపోతే ఈరోజు సమర్పించుకో. ప్రభువా, నేను కూడా ఒక మాసిదోనియ సంఘానికి ఎలా కృపించావు అలాంటి కృప నేను పొందుకోవాలి. ఆ సంఘ ప్రజలు ఎలా ఉన్నారు, నా జీవితం అలా ఉండాలి. ఎందుకు సోదరుడా, ఈ గలిబిలిలు, ఈ అసమాధానాలు, ఈ కొట్లాట్లు దేవుని సన్నిధిలో చక్కగా అందరి ఎడల ప్రేమ కలిగి జీవించు. దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి ఎందుకు ఆలస్యం, ప్రార్థన చేద్దామా? ఈ యొక్క పరిచర్యలో నీవు కూడా ఒక పాలిభాగస్తుడు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సరే ఈ పరిచర్య కొరకు మా వంతు మేముగా సహాయ సహకారం అందిస్తామంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరచడానికి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, లంబాడిపేట, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా ఎనీ టైం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ కొరకు ప్రార్థించడానికి నేను, నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నా. ప్రతిరోజు మా మందిరంలో ప్రేయర్ అవర్ జరుగుతుంది. మీరు ఎలాంటి బలహీనతలున్నా, దురాత్మల చేత పీడించబడుచున్నా, ఏ శోధనలున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ. ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే, మరి మా మందిరానికి రావడానికి మీకు ఇష్టంగా ఉంటే మా బ్రాంచీలు ఎక్కడున్నా కూడా చెప్తాం. మీరు ఎక్కడికైనా రావచ్చు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని వెల్కమ్ పలుకుతున్నాం కనుక మీరు రావచ్చు మా మందిరంలో. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదు, మీ గృహాలకు వచ్చి ప్రార్థించమని కోరితే తప్పకుండా మీ గృహాలకు వస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదండి, మా వర్తమానాలు మరిన్ని మీరు వినాలనుకుంటున్నారా? అయితే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అంటే మా వర్తమానాలన్నీ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మా నోటిఫికేషన్ ఏదైనా మీకు వస్తుంది. మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు తెలుస్తుంది. కాబట్టి మా వర్తమానాలు ఇంకా అనేక మందికి పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఈ దేవుని వాక్యం చెప్పకపోవచ్చు, 10 మందికి దేవుని వాక్యం చెప్పాలని ఆశ మీకు ఉండొచ్చు. ఈ విధంగానైనా ఈ వర్తమానాన్ని షేర్ చేయండి, ఇంకా నలుగురు తెలియపరచండి. యూట్యూబ్లో చందోలు మోషన్ ఉంటే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. కాబట్టి తెలియపరచండి, మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తెలియపరచండి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు రాక బహు సమీపంలో ఉంది. మనం ఎన్నో చూస్తున్న మన కళ్ళారా యుద్ధ సమాచారం వింటున్నాం. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని కొరకు మనం జీవించాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి, భక్తి కలిగి మనం జీవించాలి. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆయన ఎప్పుడు వస్తాడు? ప్రభు రాక బహు సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక సిద్ధపడాలి. ఇంకా నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం అనుకుంటున్నావా? ఎవరి సోదరుడా, ఎవరి సోదరి? కాబట్టి నీ జీవితంలో మార్పు రావాలి, పరివర్తన కనపడాలి, నమ్మకంగా ఉండాలి. ఇంకంత మాత్రమే కాదండి, ఈరోజు చాలామంది పెద్దలు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నారు.
వృద్ధాప్యమందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టొద్దు. సోదరుడా, నువ్వెవరైనా నీ తల్లిని దుఃఖం కలగజేస్తున్నావా, నీ తండ్రికి దుఃఖం కలగజేస్తున్నావా? వాళ్ళు ఎంతో కని పెంచి నిన్ను పెద్ద చేసి నీ కొరకు ఎంతో ఫీజులు కట్టి చదివించి వాళ్ళు అప్పులు చేసి చదివిస్తే వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రులను చూడట్లే. కొంతమంది అనాథాస్తులను పడేస్తున్నారు, కొంతమంది కొడుతున్నారు, కొంతమంది దుఃఖ పెడుతున్నారు. దయచేసి అలా ఉండొద్దు. వాళ్ళని ప్రేమించండి, మంచిగా చూడండి. దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా చూస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్.